బాసు, నీ టైం బాగుంది. నీ టైం బాగుంది అంటున్నారు కదా. అయితే చెప్పండి, ఉదయం లేవగానే అలసట ఎందుకు వస్తుంది? 4 మెట్లెక్కితే ఊపిరి ఎందుకు ఆడడం లేదు? 30 సంవత్సరాలకే బీపీ ఎందుకు వస్తుంది? నీ శరీరం అరుస్తుంది, రా నన్ను కాపాడు అని. కానీ నువ్వేమంటున్నావు? ఇంకా టైం ఉందిలే అంటున్నావు. వినండి, ఇది మీకోసమే. హార్ట్ అటాక్కి ముందే కనీసం చాలా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. షుగర్ ముందే బాడీని బలహీనపరుస్తుంది. బీపీ రావటానికి ముందే బాడీలో కొన్ని సిగ్నల్స్ ఇస్తాయి. నీ టైం బాగుంది అనుకుంటే ఇంకా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఇప్పుడే మారిపో, లేదంటే ఒకరోజు టైం అడిగినా దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో వినటానికి మీకు టైం ఉన్నదంటే నిజంగా నీ టైము మంచి గుడ్లో ఉందని అర్థం. కానీ నీ లైఫ్ స్టైల్ చూస్తే నీ శరీరం కౌంట్డౌన్లో ఉంది. నువ్వు డబ్బు కోసం పరిగెడుతున్నావు, కానీ నీ గుండె నీ కోసం నిశ్శబ్దంగా కొట్టుకుంటుంది. నువ్వు రాత్రి 1 గంట వరకు ఫోన్ చూస్తూనే ఉన్నావు. నీ మెదడు నిశ్శబ్దంగా నాశనం అయిపోతుంది. నువ్వు జంక్ ఫుడ్స్ తింటున్నావు. నీ లివర్ మౌనంగా బలహీనమైపోయి కొట్టుకుంటూ ఉంటుంది. ఇది టైం బాగుండటం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కేవలం మీరు లక్ మీద బతకటమే. షాకింగ్ విషయం ఏంటంటే 30 ఏళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది, 25 ఏళ్ళకే షుగర్, బీపీ. పిల్లల విషయానికి వస్తే ఫ్యాటీ లివర్స్. ఎందుకంటే మనకి ఆరోగ్యం విలువ తెలిసేది అది అయిపోయిన తర్వాతే. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకో. ఉదయం ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా 30 నిమిషాలు వాకింగ్, పంచదార చక్కెర తగ్గించేయాలి. రాత్రి 11 కమ్మగా నిద్రపోండి. అప్పుడు మీ టైం బాగుంటుంది. గుర్తుంచుకో మై డియర్ ఫ్రెండ్, నీ టైం కాదు, నీ లైఫ్ స్టైల్ బాగుంటుంది. గడియారం ఆగితే బ్యాటరీ మార్చుకోవచ్చు, కానీ గుండె ఆగితే వాల్స్ వేస్తానంటావా, లేదా బైపాస్ సర్జరీ చేస్తానంటావా? అది చెయ్యాలన్నా కానీ టైం ఉండాలిగా. మెయిన్ టైం మీద మీ మనసు పెడితే ఆ టైమే మిమ్మల్ని కాపాడుతుంది. నా వల్ల మీలో ఎవరికైనా టైం బాగుంది అనిపిస్తే, అది ఏదైనా కావచ్చు, జస్ట్ కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు చాలా అవసరం. చాలా మందికి ప్రాణాలను కాపాడుతుంది ఆ కామెంట్. దయచేసి కామెంట్ చేయటం మిస్ అవ్వద్దు. తప్పకుండా షేర్ చేయండి. టైం ఒక జీవితాన్నే మార్చేస్తుంది. టైం కొన్ని ప్రాణాలను నిలబెడుతుంది. టైం ఒక వ్యక్తిని ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్తుంది. మొత్తం కలిపి మనిషి బాగుండాలన్నా, కర్మగాలిపోవాలన్నా టైం మీదే ఆధారపడి ఉంటుంది. నా అనుభవంలో నేను గత కొన్ని నెలల లోపులోని వాళ్ళ టైం బాగుండి
నా కంటపడ్డారు, వాళ్ళ టైం బాగుండి నా కంటపడ్డారు. స్పాట్లో యముణ్ణి కూడా పక్కకు నెట్టేసి వాళ్ళకి టైంని ఇచ్చా. నేను చెప్పుకోవటానికి చాలా గర్వపడుతున్నా. హార్ట్ అరెస్ట్ అయినప్పుడు ప్రథమ చికిత్స, వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయటం. మన వల్ల సమాజానికి లాభం కలగకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మటుకి రాకూడదు. తద్వారా ఆ నష్టం ఒకరి టైంని మింగేస్తుంది. ఈరోజు ఈ టైం ఎంత ఇంపార్టెంటో రేపు కూడా అదే టైం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. వాళ్ళు నిజంగా ఈరోజు ప్రశాంతంగా టైం బాగుండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ వీడియోని వాళ్ళు చూస్తే చాలా సంతోషిస్తారు. అంత మాత్రమే కాదు, మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఏదన్నా టైం బాగోనోళ్ళు మీ కంటబడితే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న అసలు ప్రథమ చికిత్స చేస్తే గ్యారంటీగా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేయండి. మీలో ఎంతమంది మీ టైం కోసం చూసుకుంటున్నారు? స్టార్ట్ అని కామెంట్ బాక్స్లో ఇప్పుడే కామెంట్ చేయండి, నేను చూస్తాను.